ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా బలిబలే బంగారు నాయుడు పాదం చెట్టుకాడ బోధించారవునమ్మ. బలిబలే బంగారు నాయుడు పాదం చెట్టుకాడ బోధించారవునమ్మ. సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ వాటిని పూసినాయి వారంబారాలు వారంబారాలు మల్లెలమ్మ. పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లి సంపంగి మొగ్గలమ్మ. గర్భంతం తగిలి జారిందే మెట్ట జారిందే మెట్ట మల్లెలమ్మ. పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లి సంపంగి మొగ్గలమ్మ. గర్భంతం తగిలి జారిందే మెట్ట జారిందే మెట్ట మల్లెలమ్మ. పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లి సంపంగి మొగ్గ
వచ్చిన ముగ్గుపడగా నడువులన్న నాగరాజు ఎవరికి బాగా అబ్బో 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 వేడి పరిగెత్తకండి. లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమరా కుసుమరకి ఏనండా మరి పూలు జల్ల శ్రీకాకుళం తండలు ఎరమణ నాయమ్మ నా తల్లి నాతిరా ఓ బాలిక నేననా 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 తన లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమరా కుసుమరకి ఏనండా మరి పూలు జల్లక శ్రీకాకుళం తండలు ఎరమణ నాయమ్మ నా తల్లి నాతిరా ఓ బాలిక ఉట్టమ్మ ఉట్టోననే మా పూడు ఉట్టి నా గడ్డ కళ్ళు పెట్టి నా చెయ్యి కళ్ళు పెట్టి నాకెన్నో గొంతులు పెట్టి రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే నీకు ఎండలకి నాయమ్మ నా తల్లి ప్రకారం సీతమ్మ పువ్వుల మాల తెచ్చి శ్రీరాముడిలో వేసింది. ఆ సీతారాముడి పెండ్లికి అయోధ్యవాసులు ఎలా వస్తున్నారు మన అన్నీ
పట్టు చీర కొనువేస్తే ముంబై పుల్లి నీకు పట్టు బట్టలిస్తాను చూసా మళ్ళీ రాసిస్తే మెగస్టార్ ముట్టుకోండి చింపురు చుట్టూ దాని చెవులెరకని చుట్ట దాన్ని చేతులెగ్గ పెట్టి దాని ఉంగరాల నిన్న కంటి టంగాడు దాన్ని కాదు బాబా పల్సర్ బైక్ మీద రారు బాబా దాని చేతులెగ్గ పెట్టి దాని ఉంగరాల పల్లెల టైంలో కన్ను కొట్టి పిలిచినావు నీళ్ళు రానుకో అంటే పళ్ళు ఎర్ర చేసినావురా నిన్న కంటి టంగాడు దాన్ని కాదు బాబా పిలవగా నేను రాను బాబా పల్లెల టైంలో కన్ను కొట్టి పిలిచినావు నీళ్ళు రానుకో అంటే పళ్ళు ఎర్ర చేసినావురా మాత్రమే డిమాండ్ ఉంది కాబట్టి మా యొక్క ప్రోగ్రాన్ని ఇంత యూట్యూబ్లో ఇంత చక్కగా మంచిగా క్లారిటీగా వచ్చే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే హుషారుగా చెప్పండి. అలాగే అబ్బాయి అబ్బాయి గారు రామలక్ష్మణులు పెరిగి పెద్దవారు వచ్చున్నారు. 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అన్ని విద్యలో ఆరితేరిపోయారు. అంతేకాదు ఆహా. అందరిలో పెద్దవాడైన శ్రీరాముడు అంటే దశరథునకు అమితమైన ప్రేమ. శ్రీరాముని చూడనిది క్షణమైనా ఉండేవాడు కాదు దశరథ మహారాజు. అలాంటి సమయంలో ముక్కోపి మహాతపస్సాలైన విశ్వామిత్రుడు దశరథుడు కొలువుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసి సుస్వాగతం ఉన్నతాసనం కూర్చుని పెట్టాడు. మహాత్మా ఊరికేరాడు మహానుభావుడు. తమ వచ్చిన కార్యం ఏదైనా సెలవిస్తే తప్పగా నెరవేర్చింది అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఆనందంతో అలా చెప్పాడు. అంతేకాదు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి కొన్ని అడవులు దాటి సరైనదికి చేరుకున్నారు. సరైనదిలో స్నానం చేసి హతి బల అనే మంత్రాన్ని ఉపదేశించారు. మంత్ర ప్రభావంతో ఆకలి అలచట దప్పులు ఏవీ లేకుండా ఆశ్రమం చేరుకుంటుండగా మధ్యలో మనది కరుసి అనే పర్వతం కనిపించింది. అక్కడ చేరుకున్నారు రామలక్ష్మణులు. అదిగో తాటకి అలా వచ్చిన తాటకని చూసి చనకాలం భ్రాంతులయ్యారు రామలక్ష్మణులు. ఆడతను చంకకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా తాటకను అలా సంహరించారు. తాటకను సంహరించిన తర్వాత విఘ్నం ప్రారంభమైనది. దాన్ని చూశారు మారేశ్వర రాక్షసులు రక్త మాంసం కొండంతో తెచ్చి విఘ్నంలో వేయించుండగా సుబావుడు చంపి విసిరివేశారు. విఘ్నం జయప్రదమైనది. సరే కదే ఒక సమయానికి ఒక దండూర వినిపించింది. ఆ దండూరు వేసేది జనక మహారాజు భటులు శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన రాజుగారి దర్బారులో అపూర్వమైన ఒక శివధనుస్సు ఉన్నది. దానిని ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విరిచెదరు వారికి సీత వరిస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు. అంతేకాదు సీత తొలి జన్మలో వేదవతి
నువ్వు ఆడపిల్లవు ఆడపిల్లగా ఉండు. అలాగే నువ్వు అన్ని మాట్లాడుతున్నా. మాట్లాడేటి ఏమన్నాను? తొలి జనంలో చేత ఎదవదేటి ఒక చెవిటి వేదవా ఎదవది అనలేదురా. వేదవతి అంటే ఒక రాస కన్య. అంటే అర్థం ఒక రాస కన్య. Very good. పూర్వము విష్ణుకణ మహారాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. వారు వెలువెల్పైన లక్ష్మీదేవిని పుత్రిగా పొందడానికి ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు. వారు చేసిన సత్క్రియములకు లక్ష్మీదేవిని పుత్రిగా పొందదలచడానికి ఆ వేదవతి ఎవరిని వర్ణించక విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తున్నది. అట్నుంచి వచ్చిన రావణ బ్రహ్మ తపస్సు చేస్తున్న యాదవతిని చూసి కామాంధకారంతో కన్ను మిన్ను కనుక భక్తించబోయాను. కన్నులు తెరిచి నీచుడా అభిమానమైన స్త్రీని రేపు చేయడానికి చూస్తారా? రేపు అంటే ఏంట్రా? ఎవరిని చెప్తున్నావు? ఎవరికి ఏం జరిగింది? రా, నేను చెప్పింది ఏంటి? ఆ వేదవతిని రావణాపురం బలత్కరించబోయాడు. ఓహో, వేదవతిని రావణాపురం బలత్కరించబోయాడు. కన్నులు తెరిచి నీచుడా అభిమానమైన స్త్రీ మానవంగం చేయడం ప్రయత్నిస్తావా? మళ్ళీ జన్మలో సీతలై పుట్టి నీ సావు కారణం కొరుగుతాను అని చెప్పి వేగంలో మరణించింది. ఆ పాపే లంకానగరంలో పైన తామరాకుల పైన అల్లారి పాపగా జన్మించింది. ఓనాడు చెలికత్తులు పాపను తీసుకుని వెళ్ళి రాణిని మండోదరికి ఇచ్చారు. మండోదరి పాపని ఎత్తుకొని ముద్దాడి రావణాపురంతో ఇలా చెప్పింది. అంతేకాదు, రావణాపురం కొలుగురువైన శుక్రాచార్యుడు అమ్మ మండోదరి ఇది పాప కాదు రాక్షస జాతికి ముఖ్య దేవత. ఈ పాపను చంపిడిచో శిశువచ్చ అనే దోషం మనం చుట్టుకుంటుంది. ఈ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నాడు శుక్రాచార్యుడు. మాట ప్రకారం ఆ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ పెట్టే అలలపై తేలుతూ విజయనగరం ప్రాంతంలో భూస్థాపితమైంది. విజయనగరం రాజు జనక మహారాజు భూమిని దున్నుచుండగా సంతానం భూమిని దున్నాలా చెప్పింది అతను కాపురం చేయాలి కానీ సంతానం భూమి దున్నడం బాధతో భూమిని దున్నుచుండగా ఆ పెట్టే నాగల కొసకు తగిలి బయటపడింది. ఆశ్చర్యం ప్రకారం పెట్టిని తెరిచి చూడగా ముచ్చడైన ముద్దుల పసిపాప చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇంకా జనక మహారాజు పాపను ఎత్తుకొని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతేకాదు అబ్బాయి సీత లభించిన ముహూర్తాన జనకుడుకు ఊరిలో అమ్మాయి జన్మించింది. అంటే వేరే అమ్మాయి పుట్టింది. అవునా? ఓనాడు ఊరిలో చెలికత్తుల బంతాట ఆడుచుండగా ఆ బంతే శివధనుసున్న పెట్టి కిందకి వెళ్ళిపోయింది. పాపం ఊరిలో చెలికత్తులు బిక్కమోహం అయిపోయింది. అప్పుడు ఏమైంది? బంతి వెళ్ళిపోయింది పెట్టి కిందకి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, అందుకే డల్ అయిపోయారు. దాన్నే బిక్కమోహం అంటారు. నాకు చెప్పితే నేను తోసి వెళ్ళి ఇచ్చేసింది కదా. ఏంటి తిన్నావా? దేంతోనే? నోరు చెప్పింది వినరా. అప్పుడు సీతాదేవి ఆ పెట్టిని ఆ మాత్రం తాకింది. ఆ తాకుడికి ఆ పెట్టే ఆమె దూరం వెళ్ళిపోయింది. అట్లా వచ్చిన జనకుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఏమనగా, శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి, ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన అపూర్వమైన ఒక శివధనుస్సు దానిని ఎవరైతే ఎక్కుబట్టి విరిచెదరో వారికి సీత వరుస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ఆనాడు మిథిలారం ప్రాంతానికి చేరుకున్నారు. ఆనాడు మిథిలారం సభకు అనేక మంది రాజకుమారులు వచ్చారు. ఒక్కొక్క రాజకుమారుడు ఆ శివధనుసు వద్దకు వచ్చి శివధనుసు ఎత్తలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. రావణాపురం ఆ శివధనుసు వద్దకు వచ్చి శంకరుని ప్రార్థించి ఆ శివధనుసుని ఎడం చేత ఎత్తలేకపోయాడు. కుడి చేతితో ఎత్తలేకపోయాడు. రెండు చేతులతో ఎత్తలేక వెనక పడిపోయాడు. అప్పుడు సీతాదేవి పక్కన నవ్వింది. ఎందుకో తెలుసా? రావణ బ్రహ్మంతుడు వాడే ఈ శివధనుసుని ఎత్తలేకపోతే ఇంకా ఈ సభలో ఆ శివధనుసు ఎత్తే మానవుడే లేరా అని ప్రశ్నించగా శ్రీరాముడు లెగసి తమ గురువాజ్ఞ అందుకొని ఇంకా వచ్చి ఆ శివధనుసుని ఎత్తి ఎక్కుపట్టి 3 ముక్కలుగా విరిచివేశాడు. చూపించి చెయ్యి పట్టి లాగినావురా.
బలిబలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించే రవణమ్మ బలిబలే బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించే రవణమ్మ మల్లెలమ్మ ఓలమ్మ విరజాజి సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ వాటిని పూసినాయి వారంబారాలు వారంబారాలు మల్లెలమ్మ ఓలమ్మ విరజాజి సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ గర్భంతం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ ఓలమ్మ విరజాజి సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ గర్భంతం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ సిరిమల్లె సంపంగి మొక్కలమ్మ ఆ పొట్టుదానికి పట్టిలను పొడవదానికి గాజులను గాజులు కల్లారగానే గంధం గాని ఇవ్వగానే పక్కన దేవగాని ముద్దు పరమన్నదమ్మో అడి బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులో మనమల్లా వేసుకో ఇటు బస్సు మనమల్లా రవణమ్మ అయి పడవా ఇది పడవా మధ్యలో పడవలెళ్ళి మనం వెళ్దాం రవణమ్మ చివర పుట్ట పెదరాయుడు కోడి పెట్ట కోడెల్లి కొండలంట రాజల్లి రాజలట అమ్మలారా 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 ఓయమ్మలారా అమ్మలారా మాయమ్మలారా అమ్మలారా మాయమ్మలారా అమ్మలారా మాయమ్మలారా పాలో గడ్డ పాలో
జన్మమో తిరిసిరి నువ్వా యాడ జన్మ ఏమి జన్మ పాడు జన్మమో తిరిసిరి నువ్వా కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంతముడా కంటరగాలని దాసినోడా కంటి చూపుతో తీసుకెళ్ళి నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగా బలనుడా నంది వాహనుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర నా రాజా రాజేశ్వర ఎండికొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చండముడా కంటనగాలని దాసినోడా కంటి చూపుతో తీసుకుని నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా
చేసి పానకాలు పంచేరే పలారాలు పంచేరే పలారాలు పంచేరే కండా దీపాలు ఘనముగ వెలిగించరే తపాలు పాపమని తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే నెంగని రూపాయి దండను కూడా పుట్టిన వారికి చుట్టాలివే తడిబట్ట స్థానాలు గుర్తుట్టు దండాలు మొక్కిన ఇది దిక్కుడి వేలే ఎవరాన రజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరులో పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరిత కొడుకులిచ్చే అడిగితే అరబెడ్డాలిచ్చే తిరి పూజలలోనే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా చోరే పట్టుకొని దిగేటోడా జగాలను కాస సంగముడా కంటనగాలని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపేటోడా అది అందాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆగి లేనిదే చిమైల కుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్రాలులే లీలలు చిత్రాలులే లీలలు చిత్రాలులే కొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దర సతుల ముద్దుల ముక్కంటి స్వరుడవే ముక్కంటి స్వరుడవే ముక్కంటి స్వరుడవే నీ ఒక్క ముడుపులు దండినే వెచ్చలు ముంతారాని ముందు పెట్టినవే కైలాస బాధుడ కరుణాల దేవుడ కరుణించమ్మ వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూల దారుడా కండా దీపాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములు నిచ్చేదరా అభిషేకాపుయుడా అద్వైత భాస్కరుడా దేవని దేవుని మెచ్చినోడా ఒకటి చంపుల పూజలు అందినోడా అనంత జీవకోటి ఏలినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా కోటిలింగాల దర్శనమిచ్చినోడా పొన్ను వీరన్న వైకి చేరినోడా నరరాజ నాట్యాలు ఆడేటోడా నాగ భావన మెరదొట్టు చుట్టినోడా నాగాభరణుడా నందివారుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర నారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏడటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని దిగటోడా యోగాలను కాసే కృష్ణముడా ఆడి అందాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పెళ్ళిలోన పోతున్న పిల్లే నాకు మధ్యలో అయింది చిన్నే.
కోడలు బుగ్గలు ఎలా ఉన్నాయో తెలుసా? బుగ్గలు ఎలా ఉన్నాయో బుగ్గలు 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 పిన్ని మీ కోడలు సముద్రంలో ఎత్తి చెప్పులేసిందే పిన్ని.
మనిషివో అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట కట్టలేదు అన్నాను నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా ఎప్పుడు పాత చీరలతో ఉంటావు నువ్వు నేను కొత్త చీర తెచ్చా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమంటే దున్నపోట పాత చీరైనా అవును. కొత్త చీరైనా అయినా? కట్టుకో అనాలి కానీ అవును. ఎప్పుడైనా అనకూడదు. అంటే కట్టుకోవాలి ఓకే చెప్పు. చీరలు తెచ్చిన ఒకసారి కట్టలేదు పటీలు తెచ్చానే ఒకసారి పెట్టలేదు ఓయ్ కాల్ తీసేస్తాను ఎద్దావా ఏమి? పట్టి ఎలా పెడతారా ఎలా పెడతారు పట్టీలు ఎలా పెడతారా? ఇలాగ పెడతారు పట్టి మీ ఊరు అలా పెడతారా మా ఊర్లో ఎలా పెడతారు మీ ఊరు ఇలా పెడతారా చెంప పగిలిపోద్ది. ఏమి? ఏ ఊర్లో పట్టులు ఎలాగే పెడతారు ఎలాగేనా? ఎవరు ఎవరు పెట్టరు. ఓకే ఆ. పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు కూరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్రమే కొట్టుకోరా నా బుర్ర మీద కొడితే ఏడు పోతుంది నేను ఓట్లు నెట్టుకోరా ఒరే పొట్టి ఆ. నువ్వు రానన్నా కదా నేను? మళ్ళీ ఎందుకు వచ్చా వచ్చానా ఆ. రాలే రాలేదా కాలేమన్నా కంటున్నావా కాలేమన్నా కంటున్నావా వస్తున్నాయి నోటి కోసం పాడేస్తాను నా వాటి కోసం చెప్పేస్తాను వెళ్ళిపోతాను లేకుండా పని చేస్తాను చేస్తాము నీకెవరు రమ్మన్నాడు రా ఆడ అలాగే పేలుతాడు ఆ. నువ్వు చెప్పు సరే అని రమణ ఈసారి వస్తే బాగోదు కోర్టులో కేసేసేస్తాను కోర్టులా? కేసేసేస్తాను లాయర్ ఉన్నారు కదా నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య ఆ. అపత్రాస్య అప్పుత్రచ్చా? గతిన్నాస్య అన్నారు పెద్దలు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది. అవునరా ఆ. పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుందిరా రాణిలా ఉంది నువ్వు చూసినావా నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టా 24 ఓ 24 మళ్ళీ పాడు పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగుంది ఎలా ఉంది మళ్ళీ? గురువు రెస్కండి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది. పేలిపోదు నువ్వు దేనికి? చిన్న గుంటలా గుండు అబ్బచ్చా. పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగుంది పెళ్ళగలో కదరా పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది. నువ్వు చూసినావా నువ్వు చూసావరా నేను చూశాను మా- ఒరే నీ దండం పెడతాను క్యాప్ పెట్టుకోరా ఆ? క్యాప్ పెట్టుకోరా ఉన్న 3 జాన్లు అవును. అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను ఎంత ఉన్నామని కాదు ఆ. అయిపోయింది లేదు కావాలి ఏంటి? అయిపడబెట్రా బుర్ర కదరా నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను నువ్వు? అన్నంలో గురుగులు నాకా? ఆ. చూసుకుందాంలే. ఏం చూసుకునేది పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది పిచ్చిదద్దమ్మా రానిలాగా లేదు మరి? ఎలాగుందని చెప్తాను విను నువ్వు చూసావు కదా చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు బట్టలిప్పి ఛీ, ఛీ. కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి ఎక్కడ మరి ఎప్పుడు చూసారా చూసావురా అంటే మొన్న పిల్ల పెళ్ళయిందా నీ పిల్లగా పిల్ల బట్టలు మార్చుకుందా ఆ. ఆ తొలి పెరుగు నుంచి ఎలా చూసినా బాబు సీసీ కెమెరా పెట్టలేవా ఆ? సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి ఆ పని చెయ్యి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా ఆ? ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాడు ఉండరా చూపించండి ఎంత మందికి ఎడతారం కానీ నీకు దండం పెట్టలేకపోతారు ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు. అలాగే ఓకే. అపత్రాస్య అపోత్రస్య గతినాస్య అన్నారు పెద్దలు గతినాస్తి అన్న సుబ్బమ్మ సోలమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే సుబ్బమ్మ సోలమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే పెద్ద బూతులు మింగే పెద్ద గడ్డి కుప్పలో కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్రకి అప్పుడు మొహం పెట్టుకో నువ్వు నాకు తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బట్టిలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా ఆ? అందము కారిపోతుంది వచ్చి పట్టి రారా ఒరేయ్, మీ మాటలు పక్కనట్టు ఆ? ఈ పాట ఏంటి అసలు ఏమన్నాను? అసలు ఈ పాట ఏంటి? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే ఆ? పక్కన ఉండి పాలు తాగడే అవును. పాట ఎలాగా ఆ? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పిల్లడే? పక్కనే ఉండే పట్టించుకోలేదు కదమ్మా అది సినిమా సాంగ్ అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది అవునా ఆ. ఏంటమ్మి మా ఊర్లో ఆ. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు ఇద్దరు అక్క చెల్లు ఉంటే ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన అయిన తర్వాత ఆ చిన్నమ్మాయి కొడుకు బాబు ఒక మాట 2 కాదులే దండం పెట్టాలరా మీ ఇండియానే ఆ? ఇండియానే లేదు జపాన్ రా జంబంబను ఈడిదే అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయినా ఆ. నెల రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్నమ్మాయి అది కాదు అది కాదు మ్యాట్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతున్నాడు పెద్దదానికి పెళ్ళి 10 సంవత్సరాలు అయినా అయినా? పిల్లలు లేరు
ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు. లేకపోతే ఆ. ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు, అక్క పెళ్లి చాలా రోజులు అయినా పిల్లలు లేరు. బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి. ఓ బావకి నేను పెళ్లి చేసాను చెల్లి చెప్పింది. ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్. అవునా? ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్యనే కొత్త జ్వరం. కొత్త జ్వరం. వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు. ఆహా. తగ్గట్లేదు. ఆ. అవునా అన్నయ్య? వెళ్ళమ్మా. ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య. నాకు తెలిసి ఆ. టైఫాయిడ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.